హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కంప్లీట్ ఆటోమొబైల్ సబ్జెక్ట్. సో ఆటోమొబైల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చే సబ్జెక్ట్. సో ఎవరైతే నాన్ ఆటోమొబైల్ బ్రాంచ్ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ కాదు, ఓన్లీ ఫర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకేనా, బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్. సరే, దీని గురించి అయితే చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం. ఏవేవి చదువుకోవాలా, ఏవి ఇంపార్టెంట్, ఏ యూనిట్ నుంచి ఏ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఇక్కడ మనకి 6 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టాటిక్స్, సింపుల్ మిషన్, బేసిక్ లింక్ మెకానిజం, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్ ప్రాసెస్. ఓకేనా, సరే దీంట్లో మనకి ఇచ్చిన దాంట్లో మనకి వెయిటేజ్ కూడా ఇచ్చినాడు, అంత క్లియర్గా ఉంది, అంత బాగానే ఉంది. సో దీంట్లో ఈజీ టాపిక్ ఏముంది సార్, టఫ్ టాపిక్ ఏముంది సార్ అంటే దీంట్లో ఏమేమి వస్తాయి ఏం లేదని నేను క్లియర్గా చెప్తాను, మీరు ఒకసారి చదువుకోండి. నాకైతే ఇంకా ఇవన్నీ టాపిక్స్, అన్ని టాపిక్స్ ఈజీనే, డెడ్ ఈజీ అంటే అంత ఈజీ టాపిక్, కానీ ఒకటి హ్యూజ్గా ఉంది సిలబస్, అంటే ఎక్కువ సిలబస్ ఇచ్చినాడు ఈ బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో, కానీ తక్కువ సిలబస్, అంటే సిలబస్ ఎక్కువ ఉంది, దాంట్లో మనం కొంచెం చదువుకున్నా కూడా అవే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మనం ఈజీగా పాస్ కావచ్చు. పాస్ కావడం పక్కన పెడితే మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇది. ఓకేనా, సరే వన్ బై వన్ చూద్దాము. దాంట్లో ఏమన్నా టఫ్ అనిపిస్తే కావాలంటే మీరు ఆప్షన్లో వదిలేదు. ఓకే, సరే ఫస్ట్ తీసుకుంటే ఇంకా ఫస్ట్ యూనిట్ మనకేముంది, అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్స్. స్టాటిక్స్లో ఏమేమి వస్తాయంటే టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి వస్తాయి. ఫోర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, క్లాసిఫికేషన్, దాని యొక్క ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ లో కోప్లెనార్, నాన్ కోప్లెనార్, ప్యారలల్, నాన్ ప్యారలల్, కంకరెంట్, నాన్ కంకరెంట్, ఇవన్నీ వస్తాయి దాంట్లో. ఓకేనా, అదే విధంగా దీంట్లో వచ్చే కాన్సెప్ట్ ఏమంటే రిజల్ట్, ఫస్ట్ స్కేలార్ అంటే ఏమి, వెక్టార్ అంటే ఏమి, స్టాటిక్స్ అంటే ఏమి, డైనమిక్స్ అంటే ఏమి, తర్వాత రిజల్టెంట్ అంటే ఏమి, రిజల్యూషన్ అంటే ఏమి, తర్వాత మనకి పారలాగ్రామ్ లా కూడా ఇంపార్టెంట్. దీంట్లో పారలాగ్రామ్ లా కావచ్చు, లామిస్ రూల్ థియరం కావచ్చు. సో ఇక్కడ ఏమైతే టాపిక్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా మెకానికల్ వాళ్ళకి, అక్కడ ఇవన్నీ టాపిక్స్ చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడండి, మీకు నీట్గా అర్థమవుతాయి. ఓకేనా, సరే ఇది ఫస్ట్ అంటే చాలా ఈజియెస్ట్ టాపిక్. జస్ట్ మీరు రిజల్ట్ అంటే రెజల్యూషన్, పారలాగ్రామ్ లో లామిస్ థియరం ఇవి నేర్చుకుంటే చాలా, అంతే, ఇంక వేరే దేం నేర్చుకోవాల్సిన పర్లేదు. రిజల్టెంట్ అంటే ఏం సార్ అంటే ఇంకా ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని నేర్చుకుంటారు కదా, లేదా మీ టెక్స్ట్ బుక్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై స్క్వేర్ అని ఉంటుంది, అర్థమైందా, లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని కూడా ఉండిండొచ్చు, ఏదైనా ఉండిండొచ్చు. అదే విధంగా మనము పారలాగ్రామ్ లా తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని నేర్చుకుంటారు కదా. తర్వాత లామిస్ రూల్ అంటే ఇట్లా 3 ఫోర్సెస్ పడతాయి, గుర్తొస్తుందా, 3 ఫోర్సెస్ పడతాయి, PQR అనుకుంటాము. ఫార్ములా ఏం రాస్తాము, P బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు R బై సైన్ గామా అని రాసింటాము, గుర్తొస్తుందా. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, తర్వాత మనం సెకండ్ యూనిట్ తీసుకుంటే సింపుల్ మిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ అంటే ఏంది, మిషన్ ఈజ్ ఎ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్. ఈ మిషన్స్ ని 2 టైప్ గా డివైడ్ చేసి ఉంటాం, సింపుల్ మిషన్ ఒకటి, కాంప్లెక్స్ మిషన్ ఒకటి. సింపుల్ మిషన్, వాట్ ఇస్ ఎ సింపుల్ మిషన్, ద మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మిషన్. ద మిషన్ విచ్ హ్యావింగ్ ద మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ మిషన్. ఎక్కువ మూవింగ్ పార్ట్స్ ఉంటే కాంప్లెక్స్ మిషన్ అంటాం. సరే, మన టాపిక్ ఏమంటే సింపుల్ మిషన్. సింపుల్ మిషన్ అంటే ఏంది, మెకానిజం అంటే ఏంది, వెలాసిటీ రేషియో అంటే ఏంది, ఎఫిషియన్సీ అంటే ఏంది, మెకానికల్ అడ్వాంటేజ్ ఏంది, ఇవి మనకు దీనికి సంబంధించినవి. తర్వాత డిఫరెంట్ కేసెస్ ఉంటాయి దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీల్ అండ్ యాక్సిల్ కావచ్చు, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ కావచ్చు, డిఫరెన్షియల్ పుల్లీస్ కావచ్చు, తర్వాత పుల్లీ బ్లాక్స్ కావచ్చు, వామ్ వీల్ కావచ్చు, తర్వాత స్క్రూ జాక్ కావచ్చు, ర్యాక్ అండ్ పినైన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అంటే మీకు రిమైనింగ్ దాంతో కంపేర్ చేస్తే కొన్ని ఫార్ములాస్ ఎక్కువ ఉన్నది, కొంచెం కన్ఫ్యూజ్ అనిపించే టాపిక్ ఏదంటే కనుక సెకండ్ యూనిట్. కావాలంటే మీరు సెకండ్ యూనిట్ కావాలంటే ఆప్షన్ కింద పెట్టుకోండి, రిమైనింగ్ అన్ని కూడా చదువుకోండి. ఓకేనా, ఇది కూడా టఫ్ కాదు, ఎక్కువ ఫార్ములాస్ వస్తాయి కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది, టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, సరే థర్డ్ యూనిట్ తీసుకుంటే కనుక ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీరు ఏం నేర్చుకుంటారంటే ఎఫిషియన్సీ నేర్చుకుంటారు. తర్వాత సెల్ఫ్ లాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్ లో. జస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే ఎఫిషియన్సీ ఫార్ములా నేర్చుకుంటాం. ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే అవుట్పుట్ బై ఇన్పుటే, ఎక్కడ చూసినా కూడా అవుట్పుట్ బై ఇన్పుటే. కానీ అవుట్పుట్ అంటే ఇక్కడ ఎవరు, అవుట్పుట్ నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కోవాలా, వెలాసిటీ రేషియో కనుక్కోవాలా, దాని బేస్ పైన మనం ఎఫిషియన్సీ కనుక్కుంటాం. అర్థమైందా, ఆ ఎఫిషియన్సీలో సెల్ఫ్ లాకింగ్ అనే కాన్సెప్ట్ అయినా మరి ఎఫిషియన్సీ కొంచెం చేంజ్ అవుతుంది, కాబట్టి కొంచెం ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి అంతే తప్ప ఈజీ టాపిక్, అది కూడా ట్రై చేయండి. అన్ని అంటే సెకండ్ యూనిట్ వదిలేసి రిమైనింగ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉందనిపిస్తే ఆ సెకండ్ యూనిట్ కూడా కవర్ చేసేకి ట్రై చేయండి. ఓకే, సరే అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ లింక్ మెకానిజం, ఇదంతా కంప్లీట్ గా థియరీ టాపిక్. సో ఏమడుతాడు, లింక్ అంటే ఏంది, కైనమాటిక్ పేర్ అంటే ఏంది, కైనమాటిక్ చైన్ అంటే ఏంది, మెకానిజం అంటే ఏంది, మిషన్ అంటే ఏంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ ద కైనమాటిక్ పేర్ అండ్ కైనమాటిక్ చైన్, డిఫరెన్స్ బిట్వీన్ ద, తర్వాత ఇన్వర్షన్స్ అంటే ఏంది, హయ్యర్ పేర్ అంటే ఏమి, లోయర్ పేర్ అంటే ఏమి, జస్ట్ థియరీ పార్ట్. దీంట్లో ప్రాబ్లమాటిక్ ఏం లేదు మనకు, జస్ట్ థియరీ పార్ట్, ఈజియెస్ట్ టాపిక్, ఈజీ టాపిక్. ఓకే, డైరెక్ట్ బై హార్ట్ చేసేసండి. తర్వాత ఫోర్త్ యూనిట్ తీసుకుంటే ఇంకా ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ.
సో ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ని ఒక చోటు నుంచి మనం ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏమేమి ఫార్మ్స్ ఉన్నాయి మనకు? ఒకటి బెల్ట్ డ్రైవ్ యూజ్ చేస్తాము, లేదంటే చైన్ డ్రైవ్ యూజ్ చేస్తాము, లేదంటే గేర్స్ యూజ్ చేస్తాం. బెల్ట్ డ్రైవ్ అంటే బెల్ట్ ద్వారా ఒక పుల్లి నుంచి ఇంకో పుల్లికి పవర్ ట్రాన్స్మిషన్ చేయడం. చైన్ అంటే సేమ్ కాన్సెప్ట్, చైన్ ద్వారా చేయడం. గేర్ అంటే ఒక గేర్ ఇంకో గేర్ కనెక్ట్ చేసుకుంటాయి. ఇది తిరగడం వల్ల ఇది తిరుగుతుంది, ఆటోమేటిక్‌గా పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇవి మనకున్న కాన్సెప్ట్. సో దీనిపైన క్వెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఓపెన్ బెల్ట్, ఇక్కడ మనకి కేసెస్ వస్తాయి. ఓపెన్ బెల్ట్ అని చెప్పి, క్రాస్ బెల్ట్ అని, చైన్‌లో కేసెస్ వస్తాయి. టీత్స్ గురించి చదువుతాము, మరి గేర్ గురించి చదువుతాము, గేర్ రేషియో గురించి చదువుతాము. గేర్‌కి స్పీడ్‌కి సంబంధించినది, తర్వాత టీత్‌కి సంబంధించినది. ఎన్‌కి, టీత్‌కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. అవి ఇక్కడ చదువుకుంటాం. ఈ ఫార్ములాస్ అన్నీ ఈ ఇక్కడంతా ప్రాబ్లమాటిక్ టాపిక్. ఇది కంప్లీట్‌గా ప్రాబ్లమాటిక్ టాపిక్. ఓకేనా? అన్నీ ఇవే ప్రాబ్లమ్సే ఉంటాయి. ఒక్కసారి నేర్చుకోండి, క్లియర్ కట్‌గా ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాదా? మీకేమైనా టఫ్ అనిపిస్తే గనుక ఏదైనా ఒక టాపిక్ షేర్ చేయండి. మీరు కామెంట్‌లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టాపిక్ టఫ్ అనిపిస్తే గనుక, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాకపోతే గనుక, ఎక్కువ మందికి ఏదైతే నీడ్ ఉందో ఆ క్లాసెస్ అయితే గనుక నేను ప్రొవైడ్ చేసేకి ట్రై చేస్తాను విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో. ఓకే. సరే. కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్‌తో ట్రై చేస్తాను నేను. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది చాలా ఈజీ అంటే ఈజియెస్ట్ టాపిక్ థర్మోడైనమిక్స్. సో ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనము అసలు సిస్టమ్ అంటే ఏంది? తర్వాత సైకిల్ అంటే ఏంది? థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంది? తర్వాత ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని ఒకటి, ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీ అని. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆన్ మాస్ అని, ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీ అంటే డిపెండ్స్ ఆన్ మాస్ అని. తర్వాత లాస్ నేర్చుకుంటాం. థర్మోడైనమిక్ ఫస్ట్ లా వస్తుంది, థర్మోడైనమిక్ సెకండ్ లా, థర్మోడైనమిక్ థర్డ్ లా వస్తుంది, జీరోత్ లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్ థర్డ్ లా మీకు రాలేదంటే దాన్ని వదిలేసేయండి, డిప్లొమా లెవెల్‌లో జీరోత్ లా వస్తుంది. ఓకే. తర్వాత స్టడీ ఫ్లో ఎస్ఎఫ్ఈ ఎనర్జీ ఈక్వేషన్ అంటాము. తర్వాత ఎన్ఎఫ్ఎస్సిఈ అంటాం, నాన్ ఫ్లో స్టడీ ఈక్వేషన్ అంటాము, లేకపోతే నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అనొచ్చు. పర్ఫెక్ట్ గ్యాసెస్. తర్వాత లాస్ వస్తాయి. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్డ్స్ లా, జౌల్స్ లా. ఓకేనా? బాయిల్స్ లా అంటే ఏంది? బాయిల్స్ లా నథింగ్ బట్ పీవీ/టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అనే ఫార్ములా ఒకటి వస్తుంది మీకు. సో దీంట్లో పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అంటే మీనింగ్ ఏమి? పీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్‌కి ఆపకపోతే డివైడ్ బై అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏమి? ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని. అంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాస్ ఎ బాయిల్స్ లా. అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు చెప్పేది బాయిల్స్ లా. V/T ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ చెప్పేది చార్లెస్ లా. P/T ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ అని చెప్పేది గెలాక్స్ లా. ఇవన్నీ మీకు నేను ఎలాగైతే మీకు చెప్తున్నానో అదే ఫార్మాట్‌లో, అదే స్పీడ్‌లో, అదే కంటిన్యూస్‌లో మీకు ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో అప్పుడు మీరు సబ్జెక్ట్‌లో అవుట్ ఆఫ్ తెచ్చుకుంటారు. సేమ్ అదే విధంగా అంటే రిమైనింగ్ బ్రాంచెస్ చెప్పినట్లుగా ఈ సబ్జెక్ట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఫర్దర్ క్లాసెస్. అంటే సెకండ్ ఇయర్‌లో చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు అర్థం చేసుకునేకే ట్రై చేయండి. తర్వాత స్పెసిఫిక్ హీట్స్ వస్తాయి. అంటే సిపి అంటే ఏంది? సివి అంటే ఏంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి, గామా ఈజ్ ఈక్వల్ టు సిపి/సివి. కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇవన్నీ ఇక్కడ చదువుకున్న తర్వాత దీనిపైన ప్రాబ్లమ్స్ ఇక్కడ చేస్తాం మనం. అంటే 6th యూనిట్‌లో చేస్తాం ప్రాసెస్‌లో. ఇక్కడ ఏమేం ప్రాసెస్ నేర్చుకుంటాం సార్ మనకంటే థర్మోడైనమిక్ ప్రాసెస్‌లో ఒకటి కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ అని, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్ అని, కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్ అని, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్ అని, కాన్స్టాంట్ హీట్/టీ టైమ్ ప్రాసెస్ అని ఉంటాయి. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్‌ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాము. కాన్స్టాంట్ టెంపరేచర్‌ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాము. కాన్స్టాంట్ ప్రెషర్‌ని ఐసోబారిక్ అంటాము. కాన్స్టాంట్ హీట్‌ని అడియాబాటిక్ అంటాము. కాన్స్టాంట్ హీట్ బై టైమ్‌ని పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ సంబంధించిన వర్క్ డన్ అడగొచ్చు. లేతే హీట్ సప్లైడ్ అడగొచ్చు. లేతే ఇంటర్నల్ ఎనర్జీ అడగొచ్చు. ఎంథాల్పీ అడగొచ్చు. ఇవి మనకున్నే ప్రాబ్లమ్స్ ప్రాసెసెస్‌లో. అర్థమైంది కదా! సో ఇవన్నీ లింక్ ఉంటాయి. ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 5th యూనిట్ చదువుకున్నారనుకోండి, 6th యూనిట్ వస్తుంది. డైరెక్ట్ 6th యూనిట్ చదువుకోలేరు. ఇవి 2 లింక్ అయి ఉన్నాయి మీకిక్కడ. తర్వాత ట్రాన్స్మిషన్ ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ టాపిక్ అయినా కూడా ఈజీ టాపిక్. జస్ట్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ బేసిక్ లింక్ అనేది థియరీ టాపిక్. ఇక్కడ సింపుల్ మిషన్స్ అనేది ప్రాబ్లమాటిక్ టాపిక్ ఇది. కంప్లీట్‌గా ప్రాబ్లమాటిక్. ఈ ప్రాబ్లమాటిక్‌లో మీకు నంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. పోనీ ఎవరైనా చెప్పినా మీకు ఈజీ ఉంటుంది. మీరు ఓన్‌గా చదువుకోవాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది ఈ టాపిక్ అయితే ఇంకా. తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్స్. సో ఈ స్టాటిక్స్ సంబంధించి కూడా చాలా ఈజీ లిమిటెడ్ ఫార్ములాస్ వస్తాయి. రిజల్టెంట్, రిజల్యూషన్, పారాలాగ్రామ్ లా, లామిస్ రూల్. ఇవి చదువుకుంటే చాలు, దాంట్లో నుంచే తిరుగుతా ఉంటాయి క్వెషన్స్ అన్నీ కూడా. ఓకేనా? సరే, ఇది మనం చదువుకోవాల్సిన టాపిక్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఎక్కువ క్వెషన్స్ లేవు. నేను మీకు చెప్పిన చాలా అంటే చాలా లిమిటెడ్ క్వెషన్స్. మీరు కావాలంటే పాస్ చేసుకొని నేను ఏదైతే అండర్లైన్ చేస్తానో, ఏదైతే చెప్తానో అవి కావాలంటే షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. అంటే ఒక పేపర్‌లో రాసుకోండి. అవి మాత్రమే చదువుకోండి. చాలు, మీరు ఖచ్చితంగా అంటే 100కి 200% పాస్ అవుతారు. కావాలంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఉంది కదా, బేసిక్ మెకానికల్ ఇంజినీరింగ్ ఏదైతే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఆ క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్‌లో. ఒకసారి కావాలంటే మీరు అప్పుడు చూడండి. ఎన్ని క్వశ్చన్స్ సేమ్ నేను ఏవైతే చెప్పినానో అవే క్వశ్చన్సే వస్తాయి. కాబట్టి కాన్ఫిడెంట్‌గా చదువుకోండి. నేను ఏం చెప్పినానో ఆ టాపిక్స్. క్లియర్ కదా? సరే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు ఈ సబ్జెక్ట్‌లో ఏదైనా రాదు, టఫ్ అనిపిస్తుందంటే అది కామెంట్‌లో షేర్ చేయండి. నేను ట్రై చేస్తాను. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి విత్ కంప్లీట్ సొల్యూషన్‌తో, ప్రాబ్లమ్స్ అయినా థియరీ పార్ట్ అయినా. ఓకే. థాంక్ యూ.